హలో, నమస్తే. నేను మీ ఝాన్సీ. ఈరోజు నేను చేసే వంట మా కోనసీమలో కామన్‌గా చేసుకునే బీరకాయ చెంగుడు పొట్టు కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కడిగి శుభ్రం చేసుకున్న చెంగుడు పొట్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి ముద్ద. ఒక గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకుని దాంట్లో కాస్త సాల్ట్ వేసుకుని కడిగి పిండుకున్న చెంగుడు పొట్టేసి వేయించుకోవాలి. తర్వాత కాస్త పసుపు వేసుకుని బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని గిన్నె తర్వాత శుభ్రంగా తుడుచుకుని మళ్ళీ సరిపడా ఆయిల్ పోసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని వేగిన తర్వాత కాస్త కరివేపాకు, ఉల్లిపాయలు, దాంట్లో సరిపడా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి పసుపు వేసుకుని సిమ్లో పెట్టుకుని కాస్త వేయించుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు ఉంచుకుని మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న చెంగుడు పొట్టు వేసుకుని తిప్పుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సరిపడా కారం, ఎవరు తినే వాళ్ళని బట్టి సరిపడా వేసుకోవచ్చు, సరిపడా సాల్టు వేసుకుని సిమ్లో పెట్టుకుని కొంతసేపు ఉడికించుకోవాలి. అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకుని దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ చెంగుడు పొట్టు కర్రీ రెడీ. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.